తెలంగాణ మంత్రులకి ఒక బిగ్ షాక్ తలుగుతుందట. దానికి సంబంధించినట్టు ఒక వార్త చూద్దాము. సో ఇది దిశ పేపర్లో రావడం జరిగింది. ఒకసారి చదివించే ప్రయత్నం చేద్దాం. మంత్రులకి కొత్త పీసీసీఎఫ్ చులకట. సో 15 మంది డిప్యూటేషన్లు రద్దు చేశారు అనేది వినిపిస్తూ ఉన్నది. ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి పీసీసీఎఫ్ వినయ్ కుమార్ 5 మంత్రులకు కూడా జులక్ ఇచ్చినట్లు కూడా తెలుస్తున్నది. సో బాధ్యతలు తీసుకున్న 2 రోజులకే అటవీ శాఖలో డిప్యూటేషన్లను అన్నింటినీ కూడా రద్దు చేశారట. దీంతో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి సుమారు 15 మంది అధికారులు తమ సొంత పోస్టింగ్లో జాయిన్ అయ్యారు. అందులో 5 మంత్రులకు చెందినటువంటి సన్నిహితులు సైతం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. వినయ్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయంతో షాక్కు గురైనటువంటి సంబంధిత మంత్రులు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఫిర్యాదు చేసిరట. సో ఆ ఫైల్ను కూడా తనకు పంపాలంటూ కూడా ఆదేశించినట్టుగా తెలిసింది. చెప్పినా కూడా పంపలేదనేది ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, కంగు తిన్న 5 మంత్రులు అటవీ శాఖ మంత్రికి ఫిర్యాదు, ఫైల్ పంపాలని మంత్రి కొండా చెప్పినా కూడా స్పందించిన అధికారి అనేది తెలుస్తూ ఉన్నది. ఇది అంటే చాలా వరకు కూడా ఈ మంత్రుల దగ్గర పనిచేసేటటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో, డిప్యూటేషన్ అధికారులు ఉంటారో, వారందరూ కూడా ఏళ్ల తరబడి కూడా మంత్రి వారికి అధికారం ఉన్నప్పుడు వరకు కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే పీసీసీఎఫ్ వినయ్ కుమార్ ఉన్నాడో తను వారి సొంత పోస్టింగ్లకు పంపించినటువంటి నేపథ్యం ఉన్నదట. దానివల్ల మంత్రులందరూ కూడా కొంత జులక్ ఇచ్చినట్టుగా అవుతా ఉన్నది, షాక్కు గురి చేసినట్టుగా అవుతా ఉన్నది. ఎందుకంటే రెగ్యులర్గా వారితో పనిచేసినటువంటి ఆఫీసరు వారి దగ్గర లేకపోతే కొన్ని వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయనేది మంత్రులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ కూడా సంబంధిత మంత్రులందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి సో ఇలా జరుగుతూ ఉంది. దీని మీద మీరు ఒకసారి దీని మీద ఆలోచించండి, ఒకసారి దీని మీద వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి అని దాన్ని కూడా ఫిర్యాదు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు, డిప్యూటేషన్లు అన్నీ రద్దు అనేది వినిపిస్తూ ఉంది. జూన్ 30 వరకు కూడా పీసీసీఎఫ్గా సువర్ణ పనిచేశారు. ఆమె హయాంలో కూడా సుమారు 15 మంది అధికారులకి ఆరోగ్యం, ఫ్యామిలీ కారణాలతో కూడా వారు కోరుకున్న చోట డిప్యూటేషన్ల పద్ధతిన పనిచేసేందుకు కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అనేది వినిపిస్తూ ఉంది. సో 9వ పేజీలో ఉంది, ఒకసారి చూద్దాం. చూడొచ్చు, ఆర్డర్స్ ఇచ్చారట. సో అందులో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 2 మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి 2 మంత్రులు, దక్షిణ తెలంగాణకు చెందినటువంటి ఓ మంత్రి సన్నిహితులు, బంధువులు, పార్టీ లీడర్ పిల్లలు ఉన్నారు. వారంతా కూడా హాయిగా తమకు ఇష్టమైన ప్రాంతాల్లో కూడా పనిచేస్తుండగా ఇన్ఛార్జ్ హోదాలో బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పీసీసీఎఫ్ వినయ్ కుమార్ వచ్చిన వెంటనే సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రెగ్యులర్ పోస్టింగ్లో కాకుండా లాబింగ్తో సుమారు 15 మంది అధికారులు ఇతర ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు. దీంతో వెంటనే అటవీ శాఖలో డిప్యూటేషన్లను అన్నిటినీ రద్దు చేస్తున్నట్లు కూడా సర్క్యులర్ జారీ చేశారు. అప్పటి వరకు కూడా ఇతర ప్రాంతాల్లో డిప్యూటేషన్ పద్ధతులు కూడా పనిచేస్తున్నటువంటి అధికారులు సొంత ఏరియాలో కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చిందనేది తెలుస్తూ ఉన్నది. అయితే మంత్రికి తెలియకుండానే నిర్ణయం తీసుకున్నారనేది ఇంకోటి వినిపిస్తూ ఉన్నది. సాధారణంగా సహచర మంత్రుల సిఫారసు మేరకు అధికారులకు డిప్యూటేషన్లు ఇవ్వడం ప్రతి శాఖలో జరుగుతుందట. సో అందులో భాగంగానే మంత్రి కొండా సురేఖ 5 మంత్రులు పంపినటువంటి సిఫార్సులను అప్పటి పీసీసీఎఫ్ సువర్ణకు పంపగా ఆమె వారందరికీ కూడా డిప్యూటేషన్లు ఇచ్చారు. కానీ వినయ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యూటేషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు మంత్రి కొండా సురేఖ నుంచి అనుమతి తీసుకోవాలనేది తెలిసింది. ఏకపక్షంగా డిప్యూటేషన్లు రద్దు చేయడంతో బాధ్యతలు అందరూ తమకు సిఫార్సును చేసిన మంత్రుల వద్దకు వెళ్ళి తమ గోడును వెళ్ళబోసుకున్నారనే తెలుస్తూ ఉన్నది. దీంతో సదరు మంత్రులు మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేయగా ఆమె స్వయంగా పీసీసీఎఫ్కు ఫోన్ చేసి ఆరా తీసినట్టుగా సమాచారం. రద్దు చేసినటువంటి డిప్యూటేషన్లను కొనసాగించాలి, ఒకవేళ మీ స్థాయిలో నిర్ణయం తీసుకోకపోతే ఫైల్ను నాకు పంపండి, నేను పర్మిషన్ ఇస్తాను, సెక్రటరీ జీవో జారీ చేస్తాను అని ఆదేశించగా అప్పుడు సరేనంటూ కూడా తల ఊపినటువంటి ఎవరైతే పీసీసీఎఫ్ ఉన్నారో ఇంతవరకు కూడా ఫైల్ పంపలేదని ప్రచారం జరుగుతున్నది. ఒక మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తనని కనీసం పట్టించుకోవట్లేదని గతం నుంచి కూడా తను చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ పీసీసీఎఫ్ వినయ్ కుమార్ కూడా పట్టించుకోవట్లేడట. సో ఏదైతే ఆ శాఖలకు సంబంధించిన అందులో పనిచేస్తున్నటువంటి వారిని పద్ధతిని ఈ ఏదైతే రెగ్యులర్గా డిప్యూటేషన్ పద్ధతిలో కాకుండా సో సొంత లాబింగ్ పద్ధతిలో ఏర్పరచుకున్నారు అనేది తను చెప్తున్నాడు. ఎవరైతే పీసీసీఎఫ్ ఉన్నారో తను చెప్తున్నాడు. సో దాని ద్వారా సొంత ప్రయోజనాల కోసం వారిని ఆఫీసర్స్ని వాడుకున్నారు, లేకపోతే యూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని కూడా వినిపించడంతో వారి పని దాని మీద కూడా ఆరాధించారట.
ఆ ఆఫీసర్స్ సంబంధించిన దాని మంత్రుల దగ్గర పనిచేసేటటువంటి ఆఫీసర్స్ అందరికి సంబంధించి కూడా పని మీద కూడా ఆరాధించిన తర్వాతనే ఈ పద్ధతిని తీసుకొస్తున్నాం అనేది, దీని ద్వారా పోస్టింగ్లు ఇస్తున్నాం సొంతకు సంబంధించినటువంటి వారు ఉండేటటువంటి ఏరియాలకు సంబంధించి అనేది వినయ్ కుమార్ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ పద్ధతి తీసుకొచ్చి వేసేటప్పుడు, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేకపోతే జీవో తీసుకొచ్చుకునే ముందు కూడా ఆ మంత్రికి కొండా సురేఖకు చెప్పాలనేది తెలుస్తూ ఉంది. నాకు చెప్పకుండా ఎలా చేస్తారు అనే దాని మీద కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. దాంతోపాటు దానికి సంబంధించి కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి వినయ్ కుమార్కి ఫోన్ చేసి కూడా మాట్లాడిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా డీలే జరగడం, దాని వెనుకలు ఉన్నటువంటి ఆంతర్యాలు ఏంటి అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. తను ఒక మంత్రి చెప్పినా కూడా వినట్లేదా అనే దాన్ని కూడా ఇక్కడ క్వశ్చన్ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు మరి 5 మంది మంత్రులకు సంబంధించి కూడా మరి జులక్ అన్నట్టుగా చూస్తూ ఉన్నాము. వారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ని మరి ఈ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, పోస్టింగ్ ఇస్తున్నటువంటి పద్ధతులు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ వివాదం అంతా కూడా ఎక్కడికి దారితీస్తుంది, కొండా సురేఖ మరి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువైపు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మంత్రులకి ఈ లాబింగ్ పద్ధతిలో వీరందరినీ కూడా తీసుకొచ్చుకున్నారు అనే దాన్ని కూడా వినిపిస్తూ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.